హలో పిల్లలు, మనం లాగరిథమిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాధించాలో చూద్దాం. log x plus log 3 equals to 2 log 4 minus log 2 ని సాధించండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. దీనినే తిరిగి రాస్తున్నాను. log x plus log 3 equals to 2 log 4 minus log 2. ఇక్కడ log కి బేస్ ఎంత అనేది ఇవ్వలేదు. ఇలాంటి సందర్భాలలో బేస్ ను 10 గా తీసుకోవాలి. 10 10 ఇక్కడ కూడా 10 10. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బేస్ ని లెక్కలో ఇవ్వనప్పుడు బేస్ ని 10 గా తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏమిటో మీకు తెలుసు కదా. log x బేస్ 10 అంటే ఒక నెంబర్ కి పవర్ 10 తీసుకుంటే మనకు x రావాలి. అలాగే log 3 బేస్ 10, 3 ని పొందడానికి ఏదైనా ఒక నెంబర్ కి పవర్ 10 తీసుకోవాలి. ఇప్పుడు దీనిని సూక్ష్మీకరించాలంటే మనం లాగరిథం నియమాన్ని వాడాల్సి ఉంటుంది. కొన్నిటిని ఇక్కడ రాస్తున్నాను. log b బేస్ a ప్లస్ log c బేస్ a ఈక్వల్స్ టు log b ఇంటూ c బేస్ a. ఇది ఫస్ట్ది. b ఇంటూ log c బేస్ a ఈక్వల్స్ టు log c పవర్ b బేస్ a. ఇది సెకండ్ది. log b బేస్ a మైనస్ log c బేస్ a ఈక్వల్స్ టు log b బై c బేస్ a. ఇది పై రెండిటి నుండి ప్రతిపాదించబడింది. ఈ మూడిటిని ఉపయోగించి మన లెక్కను సింప్లిఫై చేద్దాం. log x బేస్ 10 ప్లస్ log 3 బేస్ 10. దీనిని ఫస్ట్ లాగరిథం లాని ఉపయోగించి సింప్లిఫై చేయవచ్చు. LHS లో log x బేస్ 10 ప్లస్ log 3 బేస్ 10 ని ఎలా రాయవచ్చు చెప్పండి. LHS లో log 3 ఇంటూ x బేస్ 10 వస్తుంది. మరి RHS ని ఎలా సింప్లిఫై చేయవచ్చు? రెండవ సూత్రం ప్రకారం 2 ఇంటూ log 4 బేస్ 10 ని log 4 స్క్వేర్ బేస్ 10 గా రాయవచ్చు. 4 స్క్వేర్ అంటే ఎంత? 16 కదా. log 16 బేస్ 10 మైనస్ log 2 బేస్ 10. log 2 బేస్ 10 ని ఏమీ మార్చలేం కాబట్టి అలాగే రాశాను. log 16 బేస్ 10 మైనస్ log 2 బేస్ 10 ని మూడవ సూత్రం ప్రకారం ఎలా సింప్లిఫై చేయవచ్చు? log 16 బై 2 బేస్ 10 గా రాయవచ్చు కదా. 16 బై 2 ఈక్వల్స్ టు 8. కాబట్టి RHS లో log 8 బేస్ 10 వచ్చింది. log 3x బేస్ 10 ఈక్వల్స్ టు log 8 బేస్ 10. ఇక్కడ దీని అర్థం LHS 10 కి కొంత పవర్ తీసుకుంటే మనకు 3x వస్తుంది. అలాగే RHS లో 10 కి కొంత పవర్ తీసుకుంటే మనకు 8 రావాలి. కాబట్టి 3x ఈక్వల్స్ టు 8 అయ్యి తీరాలి. 3x ఈక్వల్స్ టు 8. మనకు ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి సమీకరణాన్ని ఇరువైపులా 3 చే భాగించగా 3/3 ఇంటూ x ఈక్వల్స్ టు 8/3. 3 క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్స్ టు 8/3. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ సమీకరణంలో log 3x బేస్ 10 ని 10 కి ఘాతాంకంగా తీసుకుంటే RHS లో log 8 బేస్ 10 ని 10 కి ఘాతాంకంగా తీసుకోవాలి. 10 పవర్ log 3x బేస్ 10 అనేది 3x అవుతుంది. అలాగే RHS లో కూడా 8 మాత్రమే మిగులుతుంది. అంటే 3x ఈక్వల్స్ టు 8 అవుతుంది. 3 ని అటువైపుకి పంపితే x ఈక్వల్స్ టు 8/3 మిగులుతుంది. అర్థమైంది కదా. లాగరిథమిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.